మామ ఒకసారి అయితే వీడియో అయితే చూడండి. థ్యాంక్ యూ. ఇలాగా మీ ఫోటోతోని ఇలా వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాలో ఇది బాగా ట్రెండింగ్‌లో ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. స్క్రీన్ రికార్డింగ్‌లో మొత్తం ఎలా చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మీ ఫొటోస్ని అయితే ఇక్కడైతే అప్లోడ్ చేయండి చాట్‌జీటీపీలో. నేను ఈ 2 ఫొటోస్ అయితే యాడ్ చేశాను. దీనికైతే నాకు స్క్రిప్ట్ అయితే కావాలి కాబట్టి స్క్రిప్ట్ అయితే ఇచ్చేసాను. చూడండి, నాకు ఒక స్క్రిప్ట్ కావాలి. ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్లో ఈ అమ్మాయి నడుస్తున్నట్టుగా లైక్ ప్రాంప్ట్ అయితే ఇచ్చేసాను. ఇచ్చేసాక ఇక్కడ ఓకే కొట్టండి. ఓకే, ఇమేజ్ అయితే మనకు జనరేట్ అయితే అయిపోయింది. చూడండి, మొత్తం షార్ట్ అన్నమాట మనం ఇచ్చినట్టుగా. ఇప్పుడైతే ఫోటోని అయితే సేవ్ చేసుకుందాం. చూడండి, సీన్ బై సీన్ ఫస్ట్ అయితే అమ్మాయి వస్తున్నట్టు, అబ్బాయి హెడ్ ఫోన్ చేసుకుని వస్తున్నట్టు, తర్వాత ఇద్దరు డ్యాష్ ఇచ్చుకున్నారు, ఒకరినొకరు చూసుకున్నారు అనమాట. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే ఇమేజ్ అయితే ఇచ్చేసింది కదా. ఇప్పుడు మనకు సీన్ బై సీన్ స్క్రిప్ట్ అయితే కావాలి, అంటే వీడియో జనరేట్ చేయాలి కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేనైతే టైప్ చేశాను. నాకు సీన్ బై సీన్ స్క్రిప్ట్ అయితే కావాలని ఇచ్చాను. ఇప్పుడైతే ఓకే అయితే ఇక్కడ కొట్టండి. చూడండి, స్క్రిప్ట్ అయితే మనకైతే ఇచ్చేసింది చివరి దాకా. స్క్రిప్ట్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు దీన్నైతే మొత్తాన్ని ఇది ఉంది కదా, ఈ టైటిల్ నుంచి మొత్తాన్ని ఇలా కాపీ చేసుకోండి చివరిదాకా. ఇక్కడ దాకా అయితే కాపీ చేసుకున్నా. ఇప్పుడైతే మీరైతే బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. బ్రౌజర్లో గూగుల్లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ప్లస్ మీద క్లిక్ చేసి ఇందాక డౌన్లోడ్ చేసుకున్న ఫోటోని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడైతే ఫోటో అయితే అప్లోడ్ అవుతుంది. ఫోటో అయితే యాడ్ అయిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి చూడండి, ఇక్కడ ఇందాక మనం ఇప్పుడు అప్లోడ్ చేసిన ఫైల్ ఇక్కడ ఉంటుంది. ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందాక మీరు చాట్‌జీటీపీలో ఏదైతే కాపీ చేసుకున్నారో అదైతే ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ చేశాక చూడండి, ఇక్కడ కింద రైట్ కార్నర్లో ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇదైతే మీకు నాకైతే 16:9 రేషియోలో కావాలి కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు ఏ సైజ్ అంతా ఆ సైజు. నేనైతే 10 సెకండ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మీరు 1x 2x 3x 4x అంటే ఇప్పుడు మీరు వీడియో జనరేట్ చేసినప్పుడు మీకు ఒకటి క్రియేట్ అవ్వాలా, 2 క్రియేట్ అవ్వాలని అడుగుతున్నాను. నేనైతే ప్రజెంట్ ఒకటే తీసుకుంటున్నా. ఇప్పుడు జనరేట్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, చూడండి, మన వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడైతే ప్లే చేసి చూపిస్తాను. ఇక్కడ లైక్ షేర్ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన వీడియో డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తాను వీడియో రిజల్ట్ ఎలా వచ్చిందో. సారీ, నేను మ్యూజిక్లో ఉండి చూడలేదు. పర్లేదు.
చూసారు కదా, చాలా బాగా వచ్చింది. ఇలాగే మీ ఫోటో కూడా యాడ్ చేసి ఇలా వీడియో అయితే క్రియేట్ చేయవచ్చు. మీకు నెక్స్ట్ ఏం వీడియో కావాలో కామెంట్ అయితే చేయండి, చేస్తాను. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జై హింద్.